దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఏమి కోరినా నీ కోరికను దేవుడు ఫలింపజేస్తాడు. నీవు ఏమి కోరినా ఆ కోరికను చేసే దేవుడు నీ దేవుడు. అయితే ఏ కోరిక కోరాలి? దేవుని యందు భయము భక్తి కలిగి ఎవరైతే దేవునికి మొరపెడుతూ ఉంటారో, ప్రవర్తిస్తూ ఉంటారో వారి కోరికను మాత్రమే ఆయన నెరవేరుస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక తల్లి యేసు దగ్గరికి వచ్చింది, తన బిడ్డ నిమిత్తమే వచ్చింది. నా బిడ్డ బాగలేదయ్యా, ఒక మాట సెలవయ్యా అని చెప్పన్నప్పుడు కొన్ని మాటల ద్వారా దేవుడు ఆమెను పరీక్షించినాడు. ఆయనను ఆమె విధేయత చూపించింది. అప్పుడు అమ్మా, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పి మాట సెలవీయగా దూరంలో ఉన్నటువంటి తన కుమార్తె బాగైంది అని వాక్యంలో సెలవిస్తూ ఉంది. అలాగుననే నీవు కూడా వినయము కలిగి విధేయత కలిగి తగ్గించుకొని దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతావో, అడుగుతావో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చిన నీ దేవుడు నీవు కోరినట్టే నీకు ఆయన జరిగిస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని అన్నాడు. ఎందుకు వారితో ఈ మాట అన్నాడు అంటే, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. దేవుని దగ్గరకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటూ ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ దేవుని కార్యాలు జరిగే దగ్గరికి వచ్చేసరికి సందేహించడం ప్రారంభమైంది. అవుతుందా కాదా? దేవుడు చేస్తాడా చేయడా? అవిశ్వాసపు ఆలోచనలు సందేహించి నువ్వు దేవుని నుండి దూరం అయిపోయి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు, దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. సర్వాధికారము నాకు ఇవ్వబడింది అని. సర్వాధికారం ఇవ్వబడినటువంటి దేవుని దగ్గర ఉన్న నీవు, దేవుని మాటలు విన్న నీవు, దేవుని సన్నిధానంలో మొరపెట్టిన నీవు, దేవుని యొక్క అద్భుత కార్యములు చూచిన నీవు సందేహిస్తున్నావెందుకు? దేవుని బిడ్డలారా, ఆశపడిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. సందేహించకు. దేవుని వాక్యం సెలవిస్తోంది. యోబు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనములో, ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. అంత అధికారము కలిగిన నీ దేవుడు. ఆయన పడగొట్టాడంటే నీ అడ్డులని ఎవరు కూడా మరలా వాటిని కట్టడానికి వీలు కాదు, ఎవరికి కూడా. అంతగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని కోరుకుంటున్నప్పుడు నువ్వెందుకు సందేహపడుతున్నావు? అవిశ్వాసపు మాటలు ఎందుకు నీ నోట వస్తూ ఉన్నాయి? సందేహింపకు దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనములో, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చెయ్యువాడు. లెక్కలేనటువంటి అద్భుత క్రియములు చెయ్యువాడు నీ దేవుడు గనక నువ్వు ఏమి కావాలని కోరుకుంటావో సందేహింపక నువ్వు కోరుకో. దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనములో, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. శ్రమపడు వారిని వారికి కలిగినటువంటి శ్రమ వలన ఆయన వారిని విడిపిస్తూ ఉన్నాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు శ్రమ కలిగిందా, బాధ కలిగిందా? నువ్వు సందేహింపక దేవునికి విధేయుడుగా, విధేయురాలుగా ఉండి నువ్వు మొరపెట్టినట్లయితే నీ దేవుడు నీ మొరను విని నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తోంది కదా.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎప్పుడైతే నీవు నీ బాధలో దేవుణ్ణి ప్రేమించి దేవునికి విధేయత చూపుతావో, అలా ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీకు మేలు కలగడానికే సమస్తము కూడా ఇవి సమకూడి జరుగుచున్నవి. కాబట్టి విధేయత చూపించి దేవుని యొద్ద నుండి ఫలితం పొందుకో. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనములో, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని, ఎంత అద్భుతం అండి! యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఏ అద్భుతము జరగలేదేమో, ఏ ఆశ్చర్యము జరగలేదేమో, కానీ ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అంటున్నాడు. ఆ రీతిగా దేవుడు నీవు ఏమి కోరినా సరే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆ రీతిగా దేవుడు మీ కోరికను సిద్ధింపజేసి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.